మా ప్రతినిధి ఈశ్వర్ కూడా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ఈశ్వర్, చిన్నీతో పాటు గుడివాడ ఎమ్మెల్యే రాముకు సంబంధించిన కంపెనీలు విద్యార్థుల విషయంలో ఇమిగ్రెంట్ మోసాలకు సంబంధించి ఏమని ప్రస్తావించారు, వాటి గురించి ఎందుకు ప్రస్తావించారు, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ గుడివాడ ఎమ్మెల్యేతో కలిసి చిన్ని చేసిన వాటికి సంబంధించి వాటికి పూర్తి సమాచారాన్ని ఆయన మరింత వివరంగా ఇచ్చే ప్రయత్నం కాసేపట్లో చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వివరాలని మరి కాసేపట్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇది మరొకసారి కేసినేని సోదరుల మధ్య ఈ బహిరంగంగా వాళ్ళ మధ్య ఉన్న నివేదాలు ఒకసారిగా పెద్ద ఎత్తున బయటకు వచ్చిన నేపథ్యం కనిపించింది. వాటితో పాటు అనేక అంశాల మీద చిన్నీకి సంబంధించిన రాజ్ కసిరెడ్డితో ఉన్న లిక్కర్ ఈ కేసుకు సంబంధించి అంశాల్లో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారని చెప్పడంతో పాటు మిగతా అనేక అంశాల మీద నాని అనేక ఆరోపణలు చేశారు. దాని మీద చిన్ని అయితే దాటిని కొద్దిసేపు క్రితం ఆఫ్ ది రికార్డు చిన్ని మాట్లాడుతూ అవి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాని అట్లాంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అవి కేవలం రాజకీయంగా తనపైన దురుద్దేశంతో తన ఎదుగుదలని ఓరవలేక తన ఎంపీ అవడాన్ని జీర్ణించుకోలేకే నాని అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. వీటిలో ఏది వాస్తవం లేదు, తను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాయని చిన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే, మరొకవైపు కేసిన నాని మాత్రం తన సోదరుడి మీద ఏకంగా ఈడీకి లెటర్ రాయడం, పిఎంఎల్ఏ కింద చిన్ని చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. కానీ నాని ఈడీకి రాసిన లేఖలో చాలా ఆరోపణలు చేశారు చిన్ని గురించి. కానీ ప్రధానంగా ఎలాంటి ఆధారాల్ని ఆయన ఈడీకి సమర్పించారు? వాటిని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాజ్ కసిరెడ్డికి అలాగే చిన్నీకి మధ్య జరిగిన ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి, వాళ్ళిద్దరి మధ్య ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఇద్దరికి కలిసి పక్క పక్కన ఉన్న ఒక ల్యాండ్కి సంబంధించి, ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించి మాత్రమే అప్పట్లో కలిసి ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఆ తర్వాత నేను రాజ్ కసిరెడ్డి వ్యవహారాలు తెలిసిన తర్వాత నేను దాని నుంచి డ్రాప్ అయిపోయానని చెప్పి చిన్ని ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో, అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్తో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కంపెనీ వాటి వివరాలను సాక్ష్యాలుగా అందించే ప్రయత్నం, ఎవిడెన్స్కి ఇచ్చే ప్రయత్నాన్ని నాని చేస్తున్న నేపథ్యం కనిపించింది. అదే సమయంలో మరికొన్ని అంశాలు ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ఇక్కడ జరిగిన కొన్ని వ్యవహారాల్లో, విజయవాడకు సంబంధించిన లోకల్ వ్యవహారాల్లో వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలని ఇస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆ ఆధారాలను కూడా కొన్నిటిని ఆయన ఫేస్బుక్లోనూ అలాగే కొన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి ప్రధానంగా గుడివాడ ఎమ్మెల్యేతో కలిసి చేసిన వ్యవహారం కావచ్చు, లేకపోతే మిగతా వాటికి సంబంధించిన కూడా ఆధారాలని మరి కాసేపట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.